రెండు ఆశీర్వాదాలు మన జీవితంలో మనకు కావాల్సినవి. అందులో ముఖ్యమైనది ఆత్మీయ ఆశీర్వాదం, రెండోది భౌతిక ఆశీర్వాదం. రెండు కావాలి. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు కదా. సో ఈ మొదటిది ఆత్మీయ ఆశీర్వాదం ఎండిపోతే ఆత్మీయంగా ఎండిపోయినట్టు, భౌతిక ఆశీర్వాదం ఎండిపోతే శారీరకంగా ఎండిపోయినట్టు. రెండింట్లో ఎక్కడ ఎండిపోయినా, ఇక్కడేమో లోకం వెలివేస్తుంది, అక్కడేమో దేవుడు వెలివేస్తాడు. సో నువ్వు ఎక్కడ ఎండిపోకూడదు, అక్కడ ఎండిపోకూడదు. ఎప్పుడు ఎండిపోకూడదు. బావి ఎండిపోతే బావికి విలువ లేదు, నది ఎండిపోతే నదికి విలువ లేదు. నువ్వు ఆత్మీయంగా శారీరకంగా ఎండిపోతే నీకు, నీ కుటుంబానికి ఏమి లేదు, విలువ లేదు. కనుక మీరు ఫలించే బిడ్డలుగా, ఆశీర్వాదాన్ని పొంది ఆశీర్వాదాన్ని పంచే బిడ్డలుగా ఉండాలి తప్ప ఎండిపోయే కుటుంబాలుగా మీరు ఉండకుందురుగాక. మీలో ఎవ్వరూ ఎండిపోయే స్థితిలో ఉండకూడదు. మీరు పచ్చగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. ఏమండి, పచ్చటి పొలాలు చూస్తే మనసుకి ఆనందంగా ఉంటుందా, ఎండిపోయిన పొలాలు చూస్తే ఆనందంగా ఉంటుందా? పచ్చటి పొలాలు చూస్తుంటే, పచ్చని తోటలు చూస్తుంటే మనసుకు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలాగే నీ జీవితం కూడా యేసుప్రభు చెబుతున్నారు, సాక్షాత్తు ఆయన బోధ ఇది. నువ్వు పచ్చగా ఉంటే ఆయనకు ఆనందం.